హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో అనేది కూడా భారీగా నోటిఫికేషన్ అనేది కూడా రావడం అయితే జరిగింది. జీడిఎస్ నోటిఫికేషన్ మీ ఊరిలోనే దగ్గర పాటులోనే ఎన్ని ఖాళీలు అనేది ఉన్నదో చూసుకొని అక్కడి నుంచి అనేది కూడా మీరు అనేది అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికంటూ ఎగ్జామ్ ఉండదండి. 10th పాస్ అయితే చాలు. 48,000 పైగా అయితే పోస్టులు అయితే మనకు ఉండడం జరిగింది. ఇది కూడా ఇండియన్ పోస్ట్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత మనకి 15 రోజుల గడువులోనే అనేది కూడా ఈ మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే క్యాండిడేట్ని అయితే సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దీని అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ప్రస్తుతానికి ఏమేమి డాక్యుమెంట్ పెట్టాలి, 2000 అనేది కొన్ని మార్పులు చేర్పులు అయితే రావడం జరిగింది. దానికి సంబంధించింది ఎలా ఉంటుంది అనేసి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు ఈ వీడియోలో చూస్తాం. ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో 100% డౌట్స్ అనేది క్లారిటీ. కొత్తగా అయితే ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ సేవ గురించి, ఆన్లైన్ గురించి, ప్రభుత్వ పథకాల గురించి మన ఛానల్లో చేసి పెట్టడం జరుగుతుంది. మీకు 100% ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ డైన్ కావడం ద్వారా డైలీ అప్డేట్స్ అనేది అక్కడి నుంచి పొందొచ్చు. ఈ వేకెన్సీకి వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఫామ్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ ఫామ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. ఫస్ట్ అయితే మీ నేమ్ అనేది కూడా రాసుకోవాలండి. ఆధార్ కార్డు లో ఒక పేరు, 10th మెమోలో ఒక పేరు ఉందనేసి కూడా చాలా మంది చాలా కామెంట్స్ పెడుతున్నారు. అలాగైతే మీరు 10th మెమో ప్రకారం అయితే రాయాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీ 10th మెమో బేస్ మీదనే ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ మీరైతే ఆధార్ కార్డు అయితే మళ్ళీ 10th మెమో ప్రకారమే మార్చుకోవాలండి. జాబ్ వస్తే మాత్రం ఖచ్చితంగా. ఇక్కడ 10th మెమో ప్రకారం అయితే 9th మెమో ప్రకారం అయితే నేమ్స్ రాసుకున్న తర్వాత ఇక్కడ అడ్రస్ అనేది రాయాలి. మీ పర్సన్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇక్కడ అతికించాలి. మీ స్టేటు, మీ మొబైల్ నెంబరు, వాట్సాప్ మొబైల్ నెంబరు, పిన్ కోడ్ నెంబరు, నెక్స్ట్ రిలీజన్ ఏంటి, మేలా ఫీమేల్ అనేసి కూడా మీరైతే ఇక్కడ టిక్ మార్క్ చేసుకోవాల్సి వస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఎస్సీ, బీసీ మీరు అనేది ఏది ఉంటుంది అనేసి కూడా ఇక్కడ టిక్ మార్క్ చేసుకొని మ్యారీడ్, అన్మ్యారీడ్ అనేది ఉంటుంది. మ్యారేజ్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు, అన్మ్యారీడ్ వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ లాంగ్వేజ్ ఏంది, హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ, కన్నడ ఏది వస్తుందో మీకు అనేది కూడా టిక్ మార్క్ అనేది చేసుకోవాలి. మీకు ఈ 10th మెమో ప్రకారం ఏ మూలాంది ఎక్కడ ఉంటుంది అనేసి కూడా ఇక్కడైతే ఐడెంటిఫై మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది అనేది కూడా ఇక్కడ అయితే రాసుకోవాలి. మీ 10th మెమో ఆధారంగా అయితే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. లాస్ట్ మీ 10th ఎగ్జామ్ ఎప్పుడైపోయింది అనే దాని గురించి కూడా ఇక్కడైతే సమ్ డీటెయిల్స్ నింపుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా అనేది కూడా మీరు ఫిల్అప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ అప్లికేషన్ డేట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ డేటు వేకెన్సీ వచ్చేసి మనకి 5వ తారీఖు 1వ నెల అంటే జనవరిలో అనేది ఈ రోజు నుంచి అనేది మనకైతే కార్యక్రమం అయితే కావడం జరిగింది. దీన్ని డిస్టిక్ డివిజన్ వైజ్గా అనేది కూడా మనకు 12వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు అయితే డివైడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు ఆన్లైన్ వచ్చేసి 20వ తారీఖు 1వ నెల అంటే జనవరి 20వ తారీఖు నుంచి అనేది కూడా మనకి ఈ ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులు అనేసి కూడా చూసుకుని ఫీజు కట్టుకోవడానికి కూడా ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. దీనికైతే ఎటువంటి ఎగ్జామ్ ఉండదండి. మీరు 10th పాస్ అయి ఉంటే మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే మీ డిస్టిక్ వైజ్గా అయితే మీరు అనేది ఆ ఖాళీలు ఉన్న దగ్గర అయితే అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి రిలీజ్ చేసుకున్నది మనకి లాస్ట్ డేటు ఏదైనా కరెక్షన్ ఉన్నా కానీ ఏదైనా ఉన్నా కానీ ఇక్కడ నుంచి అనేది చూసుకోవచ్చు. 8వ తారీఖు ఫిబ్రవరి నుంచి 10వ తారీఖు వరకు, ఫిబ్రవరి నెలలో 10వ తారీఖు వరకు అనుకోండి. లాస్ట్ డేటు ఫిబ్రవరి తారీఖు 10వ తారీఖు వరకు ఉంటుంది. నెక్స్ట్ రిలీజ్ అనేది మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎవరు దీనికి అర్హులు అనేది గుర్తించడానికి మనకి 20వ తారీఖు ఫిబ్రవరి 20వ తారీఖు వరకు అయితే మనకి రిజల్ట్ అనేది కూడా తెలిసిపోతుంది. ఎగ్జామ్ అయితే ఏముండదు, మనకి మెరిట్ లిస్ట్ ఆధారంగానే చూసుకోవచ్చు. ఎవరైతే 10th పాస్ అయ్యి ఖాళీగా ఉంటుండో 10th అంతకుమించి ఎక్కువ చదువుకున్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే వాళ్ళు కూడా చేసుకోవచ్చు అండి. 10th, ఇంటర్, డిగ్రీ చేసి ఖాళీగా ఉన్న మహిళలు, నెక్స్ట్ ఆ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరు ఖాళీగా ఉన్నా కానీ ఈ అప్లికేషన్ అయితే చేసుకొని అర్హులుగా అయితే గుర్తించుకోవచ్చు. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.